ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరు బయట తిరిగేవారా? ఆయన క్వశ్చన్ చూసిరా? ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే మీరు బయట తిరిగేటోళ్ళా? మీరందరూ కూడా లోపలే ఉండేవారు. అందరు లోపలే అయిపోతుంది కదా, ఒక పని అయిపోతుంది కదా, మన పని అదే కదా, అందరు లోపలేసుడే కదా. తప్పు చేసిండ్రా లేదా, అసలు చట్టం ఏంటి, అదంతా అక్కర్లేదు మనకి. జస్ట్ పెద్దోళ్ళు ఏం చెప్తే అది చేయడమే మన పని. అధికార పార్టీ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు నీకు ఏది చెప్తే అది చేయడమే మన ఇంప్లిమెంటేషన్. అంతకుమించి ఇంకా వేరే ఏముండదు. అది ప్రజలు చెప్పేస్తారు, మీకు చూస్తే అర్థమైపోతుంటుంది. ఇలా వార్త ఏమన్నది ఎవరు, వేసింది ఎవరు, వేసిన దాని చైర్మన్ ఎవరు, ఆ కంపెనీ ఓనర్ ఎవరు, ఆ మీడియా సంస్థ ఓనరు, ఇలా బలైంది ఎవరు నడిమిట్లా చూడండి. మధ్యలో జర్నలిస్టులు ఆగమైపోతారు. నేను 100 సార్లు చెప్తా, ఇక్కడ చెప్పినా ఎక్కడ చెప్పినా ఏ స్పీచ్లో చెప్పినా పెద్దోని కోసం మనం ఆగం కావద్దు. ఆ దొంగలు మళ్ళా కలుస్తారు, వాళ్ళంతా మంచిగానే ఉంటారు, మధ్యలో మనం ఆగమైపోతాము. మన సంస్థకో లేకపోతే ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకునికో వత్తాసు పలకడానికి ప్రయత్నం చేస్తే మన జర్నలిజం వృధా. అట్లా చేసే బదులు సపడే కూకున్నది నయం. ప్రజల పక్షాన నిలబడు, డెఫినెట్గా వాళ్ళే ఆదరిస్తారు, వాళ్ళే చూసుకుంటారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే సరిపోయా మనకి. అనవసరంగా ఆ పార్టీ నాయకుడు మెప్పు కోసమో, ఈ పార్టీ వేసే బిస్కెట్ల కోసమో, లేకపోతే మన కంపెనీ ఓనర్, ఇక కంపెనీ ఓనర్లు అయిపోయిన ఒకనాడు మీడియా యాజమాన్యం అనే పిలిచి కాడికెళ్ళి ఇలా ఎట్లా వచ్చేసిందంటే కంపెనీ ఓనర్లు అనే కాడికి వచ్చేసింది. సో ఆ కంపెనీ ఓనర్ల మెప్పు కోసమో చేస్తున్నటువంటి ప్రయత్నాలల్లో మధ్యలో ఆగమైపోతుంది జర్నలిస్టే. ఇది తెలుసుకోకపోతే నష్టపోతారు. ఇక ఇంట్లో ఎన్టీవీ ఆయనైతే దొంతి రమేష్ ఏమంటా ఉన్నాడంటే, గత ప్రభుత్వంలో వర్కింగ్ జర్నలిస్టులను ఎప్పుడు అరెస్ట్ చేయలేదు. సో కాంగ్రెస్ హయాంలోకి వచ్చినాకనే ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఉంది. అయితే అంతకంటే ముందు యూట్యూబ్ జర్నలిస్టులను ఏమో అరెస్ట్ చేసినట్టున్నారు, కానీ ఎప్పుడు కూడా గతంలో జరగలేదు. అంటే మరి నీకు నచ్చిన వార్త రాస్తే ఊకుంటారు ఎవరైనా సరే. దానికి సాక్ష్యం ఉండాలి, దానికి ఒక ఆధారం ఉండాలి. మరి ఆధారం ఉన్న అవతల మరి పక్కాగా నీ దగ్గర సమాచారం ఉంటే తప్ప వేస్తే ఇగో అంటే సమాచారం లేకుండా వేస్తే ఏమవుతుందంటే ఒక ఇట్లా అవుతుంది. ఇలా ఏమైంది, పోలీసులు అనామతం తీసుకుపోయారు. ఎట్లా తీసుకుపోయారు? యాక్చువల్గా అట్లా తీసుకుపోవద్దు. అది 7 సంవత్సరాల లోపు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు. అది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే 7 ఏళ్లకు పైగా శిక్ష పడేటువంటి అఫెన్స్కు మాత్రమే నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉంటుంది. బట్ 7 ఏళ్ల కంటే లోపట ఉన్నటువంటి ఈ ఏదైతే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో, అంతకంటే తక్కువ శిక్ష పడేది ఏదైతే ఉందో, వాటిల్లో సెక్షన్ 35 ఇచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని తర్వాత అంటే అటెండ్ కమ్మని చెప్పవచ్చు, లేదా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కానీ ఇలా అట్లా చేస్తలేరు. రాత్రి 12 గంటలకు అనామతం ఎత్తుకపోయారు. అది మహిళల, కుటుంబ సభ్యుల, ఇంకోరా సంబంధం లేదు. ఏం టెర్రరిస్ట్లా, క్రిమినల్స్ వాళ్ళే అనామతం అట్లా తీసుకుపోవడానికి అని ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే కూడా నాకు కూడా కొంత దయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అనామతం ఎత్తుకపోయింది, ఏమైంది చూస్తాం మనం. సరే అప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్లా లేకపోతే డిజిటల్ జర్నలిస్ట్లా లేకపోతే ఎవరా అని కాదు. నేనేమంటా ఉన్నంటే ఇలా బలయ్యేది జర్నలిస్టులే. నువ్వు ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడితే తప్పులేదు, కానీ ఏ పార్టీ కోసానికో లేకపోతే ఎవడో ఇసరే కుక్క బిస్కెట్ల కోసం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇట్లాంటివి జరుగుతాయి. అందుకే ఎక్కువ మట్టుకు ఈ పుకార్లు, ఈ స్పెక్యులేషన్స్, లేకపోతే ఇంకేదో వండి వార్చడం కాదు. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి చూపించి ప్రజాప్రతినిధులకు అప్పచెప్పి తద్వారా పనులు చేపిస్తే వీళ్ళకు మధ్య వారధిగా ఉంటాం. మన పైన కొంత విశ్వసనీయత ఏర్పడుతుంది. అది కాదు ఇవాళ బ్లాక్మెయిల్ రాజకీయాలు అయిపోయినాయి. అట్లే బ్లాక్మెయిల్ జర్నలిజం కూడా అయిపోయింది. జర్నలిజం ఎట్లయిపోయింది, బ్లాక్మెయిల్ అయిపోయింది. ఏమనంటే ఇక ఎట్లయిపోయిందంటే ఏదైనా అని బెదిరించి భయపెట్టి, ఇక నాకు ఇంకా చాలామంది కనిపించినప్పుడల్లా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, లేదా నాతో చెప్తుంటుంటారు, అన్న యానని ఒక బోర్ వేస్తే, అరే బోర్ వేయగానే చాలా అవుతారన్న, నేను పలానా డిపార్ట్మెంట్ అని, లేకపోతే నేను పలానా పత్రిక అని, పలానా టీవీ అని, పలానా గొట్టం అని ఇట్లా తిరుగుతూ ఉంటారని వాళ్ళు అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. అట్లా అరే ఇట్లా ఏమన్నా బోర్ వేస్తే చాలు, లేదా ముగ్గు వస్తే చాలు ఉరికొచ్చేస్తారు, ఇది ఉందా అది ఉందా ఏది ఉంది అని చెప్పేసి మేము ఇది అనుకుంటా పైసలు తీసుకొని పోతూ ఉంటారు. సో అలా చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. అంటే బాధ అనిపిస్తుంది, మాకు కూడా అనిపిస్తుంది. అట్లాంటి దొంగ జర్నలిస్టులని లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఇంకా అంటే ప్రజలనే ఇబ్బంది పెట్టినాక వాడు జర్నలిస్ట్ ఎట్లయితాడా? ఇలా ప్రజా సమస్యలు తీరుస్తలేరు, ప్రజలను పక్కకు పెట్టి వాళ్ళ అక్రమాలు అవినీతి చేస్తూ ఉన్నారని నాయకులను ఎట్లయితే దొంగ నాయకులు అంటూ ఉన్నామో, డెఫినెట్గా వాడు డబ్బుల కోసం మాత్రమే జర్నలిజం చేస్తున్నటువంటి
అని జర్నలిస్ట్ అన్నారు, జర్నలిస్టే అని పిలవాలి, దొంగ జర్నలిస్టే అని పిలవాలి. సో ఇక్కడైతే క్రిస్టల్ క్లియర్గా కనపడతా ఉన్నది ఏంటంటే, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళపైన ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా రాసినా, వ్యతిరేకంగా చెప్పినా వాళ్ళపైన ఇట్లనే కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. ఎట్లయినా సరే గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇది దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరైనా ఒకటే. సరే అప్పుడు ఒకవేళ యూట్యూబ్ జర్నలిస్ట్ అయితే అప్పుడు మాట్లాడిన భాష కూడా కొంత ఆక్షేపణీయం. అయితే అప్పుడు సరే మనమే ఎవరినో కాదు, ఇంకా తీన్మార్ మల్లన్నే కదా అప్పుడు మాట్లాడింది, ఆయనే కదా మాట్లాడితే సరే జనాలంతా ఆదరించిండ్రు, చూసిండ్రు, అది వేరే విషయం. కాకపోతే అట్లా మాట్లాడి ఆ భాషను ఉపయోగించిండ్రు చూడండి, దానిపైన ఖచ్చితంగా వ్యతిరేకం ఉండే, దాన్ని చాలామంది కూడా తప్పుపట్టిరు. నేను ఇంటర్వ్యూ చేస్తే నేను కూడా అడిగిన, మరి ఆ భాష కరెక్ట్ కాదు కదా అట్లా అంటే, ప్రజలకు ఇట్లయితేనే అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడే భాషలో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి తను దాన్ని సమర్థించుకున్నాడేమో. కానీ మొత్తానికైతే అక్కడ ఆనాడు అవన్నీ కూడా రైట్ అని వాళ్ళు చెప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీని ఇలా అడిగితే మరి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళని చాలామందిని ఎందుకు అరెస్ట్ చేసినప్పుడు అంటే, మరి వాళ్ళు మాట్లాడిన భాష కానీ వాళ్ళు వాడిన భాష కానీ తప్పిదం లేదా, అందుకోసానికే చేసినాం తప్ప ఇంకోటి ఏం లేదు. పైగా అన్ని అబద్ధపు ప్రచారాలు చేశారు కాబట్టి ఆ డిసిషన్ తీసుకున్నామంటారు. కొన్నిసార్లు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు అది కరెక్ట్ అనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ ఏదన్నా ఉండరు. కానీ వీళ్ళని ఇలా రేవంత్ రెడ్డి ఇట్లా అనామతం ఎత్తుకపోవడం ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో, ఎత్తుకపోవడం అంటే ఆయన ప్రభుత్వం, ఆయన అధికారులు. అయితే ఇక్కడ నష్టం ఏంటిదంటే, మనమే కొరివితో తలగొక్కున్నట్టు. ఇప్పుడు వార్త వేసిండ్రు, వాళ్ళు మాట్లాడిర్రు, దానిపైన చట్టపరంగా తీసుకోవచ్చు, లేదా ఆ చైర్మన్కి కూడా నోటీసులు ఇవ్వచ్చు, చైర్మన్ కూడా అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇలా ఎవరైతే అందులో అంటే ఆ వార్త చెప్పినోళ్ళు, రాసినోళ్ళు, లేకపోతే అందులో ఇన్వాల్వ్ అయినోళ్ళు, ఆ డిపార్ట్మెంట్కి హెడ్ అయినటువంటి ఇన్పుట్ ఎడిటర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అయితే నేనేమంటా ఉన్నానంటే, అవి అంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది నోటీసులు ఇచ్చి తీసుకపోవచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ అడగవచ్చు, దానిపైన అన్ని రకాలైన కూడా చట్టపరంగా తీసుకోవచ్చు, ఏవైనా ఉంటే విచారణ చేపట్టవచ్చు. కాకపోతే ఇట్లా చేస్తే ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరిగితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంతకు డబల్ రెచ్చిపోతూ ఉంటారు. అంటే దొరికిందే సందుగా ఇక ఇంతకంటే ఏ వార్త దొరికినా విడిచిపెట్టారు. ఇక అంతకంటే ముందన్న పోంతి అది పర్సనల్, పోంతి ఇది వదిలేద్దాం, పోంతి ఇది చిన్నదే అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది, ఇంకా పెంచుకుంటారు, ద్వేషభావం పెరిగిపోతుంది. మమ్మల్ని ఉన్న పలంగా పండుగ పూట అరెస్ట్ చేసిరనే ఒక భావన ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఆ సీనియర్ జర్నలిస్టుల మనసులో ఉండిపోతుంది. అది ఇక ఆ తర్వాత అది ఏ రకంగానన్నా ఎప్పుడన్నా ఏదైనా బయటపడవచ్చు. అయితే నేనేమంటున్నా, అసలు ఎవరో చెప్పండి, ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ రాంది, వాళ్ళంత ధైర్యంగా ఎట్లా ఇస్తారు చెప్పండి. అదొక శాటిలైట్ ఛానల్, దానికి అన్ని రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయబడతాయి. యాజ్ పర్ రూలే వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని అందులో ఉన్నటువంటి సమాచారాన్నే మళ్ళీ వాళ్ళ హయ్యర్ అథారిటీస్ దగ్గర అప్రూవల్ తీసుకొని మాత్రమే ఆ వార్తను ప్రసారం చేసే ప్రయత్నం చేస్తారు. అది సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పైన. అయితే ఇంకోటి, మంత్రి పేరు చెప్పలేదు, అట్లే ఆ ఐఏఎస్ అధికారిని పేరు కూడా చెప్పలేదు. అయితే వీళ్ళు ఊహించవచ్చు, ఏదో చెప్పొచ్చు చూచాయగా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతగానం వేస్తే మరి ఇంతగానం వేపిస్తే అసలు దీన్ని వెనుకోవరు ఉన్నారని ఆ పెద్దోళ్ళని పట్టుకుంటలేరు. అసలు ఎవరు ఏపిచ్చింది, ఎవరు చెప్పింది, ఎవరు అసలు ఏడున్నాడు, ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందా? ఇగో ఇది పెద్ద ప్రశ్న ఇలా. అయితే సజ్జనార్ ఏమంటారంటే, ఇగో పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అరెస్ట్ చేశాం, విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు ఆఫ్ చేశారు, విచారణకు పిలిస్తే రావాల్సిందే, నోటీస్ ఎందుకు ఇవ్వాలి, ఛానల్ సీఈఓ ఎక్కడున్నా విచారణకు రావాలి, ఏ తప్పు చేయకపోతే భయం ఎందుకు, సజ్జనార్ దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్టు, బ్యాంకాక్ బయలుదేరిన ఓ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్, రిపోర్టర్ అరెస్టు, మరో రిపోర్టర్కు నోటీసులు అంటూ మొత్తానికైతే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, మీకెందుకు భయం? మరి ఇప్పుడు తప్పు చేయనప్పుడు మేము పిలిస్తే రావాలి కదా అంటే, నేను కూడా కరెక్ట్ అడుగుతున్నా వీళ్ళని. ఇలా యూట్యూబ్ జర్నలిస్టులు లేకపోతే వర్కింగ్ జర్నలిస్టులు అని చెప్పి ఇట్లా సపరేషన్ చేసి చూపిస్తూ ఉన్నారు కదా. ఒక యూట్యూబ్ జర్నలిస్ట్గా, ఒక డిజిటల్ మీడియా జర్నలిస్ట్గా నేనేం అడుగుతా ఉన్నా, నీ దగ్గర ఆధారం లేకుండా వార్త వేస్తే తప్పకుండా దానికి ఫేస్ చేయాల్సిందే. ఒకవేళ ఆధారం ఉంటే పోయి విచారణకు అటెండ్ అయిపోయి చూపిస్తే అయిపోతుంది కదా. నువ్వు వేసినావు, నీకు ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్, ఏ ప్రకారం వేసినావు, దాని సాక్ష్యం ఏముంది, ఎవరన్నా బాధితులు వచ్చి నీకు చెప్పుకున్నారా, బాధితులు చెప్పుకోకుండా నువ్వేమన్నా వండి వార్చినవా ఆ వార్త అనేది కూడా ఇక్కడ దాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానికి నీకు ఏం పడాలో అది పడుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, మేము పెద్ద ఛానల్ కాబట్టి, మాది పెద్ద మీడియా సంస్థలు కాబట్టి మేము ఏం వేసినా నడుస్తుంది, ఎట్లా వేసినా నడుస్తుంది, మమ్మల్ని అడిగేటోడు ఎవరు ఉండరు అనుకుంటారు, మా వెనుక పెద్ద పెద్దోళ్ళు ఉంటారు అనుకుంటారు, కాబట్టి మమ్మల్ని ఎవరు టచ్ చేయరు అనుకున్నారు. కానీ ఏం జరిగింది? ఇలా సజ్జనార్ అత్యుత్సాహం కనిపిస్తూ ఉంది, మరి డీజీపీ శివధర్ రెడ్డి మరి పనితీరు కనిపిస్తూ ఉంది, మరి పార్టీకి
మరి అంత మద్దతుగా ఉండాల్సినంత అవసరం ఏముంది? మరి ఇలా ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుందా? 3 ఏళ్ళు అయితే అయిపోయాయి, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరన్నా ఒకళ్ళు ఇంకోళ్ళు వస్తారు. అట్లా కాదు కదా. అధికార పార్టీ నాయకులని మెప్పించడానికో ఒప్పించడానికో తృప్తి చేయడానికో కాదు కదా మనకు ఉద్యోగాలు జీతాలు ఇచ్చింది. సో ఒకసారి ఆలోచించాలి. ఎవరైనా కూడా చట్ట పరిధిలోనే పనిచేయాలి. ఎవరికి రాజ్యాంగం కంటే మీద అవ్వలేడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది ఒకటి. ఇక వీళ్ళు కూడా ఇక ఇట్లా ఆర్టికల్ మాకైతే అన్ని రాసి ఉన్నాయి, మాకు భావ స్వాతంత్ర ప్రకటన స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మేము ఏదైనా మాట్లాడతాం, ఆర్టికల్ 19 ప్రకారం మాకు ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది అంటే ఏముంటుంది? చివరికి ఏమొస్తుంది? ఇగో అప్పుడప్పుడు ఇట్లా జరుగుతాయి. అయితే ధైర్యం ఉండాలి పోరాటం చేసేటప్పుడు, లేదా నీ దగ్గర సాక్ష్యం ఉండాలి. రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. ఇది లేకుండా చేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఇట్లా జరుగుతాయి. ఇగో ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరందరూ బయట ఉండేవారా, మీ అందరితో మాట్లాడేవాడినా అంటూ మీరందరూ కూడా లోపలే ఉండేవారని ఇక నగర సిపి బీసీ సజ్జనార్ విలేకరులతో అన్నారు అంటూ ఇక్కడ చూసిరు కదా. సిపి సజ్జనార్ ఏమంటుండే తెలుసా? ఒకవేళ మీరు ఇట్లా ఇక్కడ కనుక ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరంతా నాతో మాట్లాడేంత స్వేచ్ఛగా ఉండేటోళ్ళ, మీరు ఎప్పుడో లోపల ఉండేటోళ్ళు అని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. చూసిరు కదా. అయితే ఇక్కడ ఒకసారి చూడండి. సో మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వారు పోలీసు విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రమాదం ఉందని, చూసిరా, పారిపోయే ప్రమాదం ఉందని, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వారు పోలీసుల విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం కేసులో దూకుడు పెంచిన సిట్ ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్ ప్రతినిధి దొంతు రమేష్, ఇన్పుట్ ఎడిటర్ సుధీర్, ఆ ఛానల్ సచివాలయం రిపోర్టర్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిందంటూ. అయితే ఇక్కడ చూసిరు కదా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నిజంగా నిజాలు చెప్తే కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయా? నిజాలు కూడా చెప్పొద్దా? మరి ఒకసారి ఛానల్ పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించింది. దొంతు రమేష్, సుధీర్లకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే వారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటని విలేకరులు సిపిని ప్రశ్నించగా నోటీసులు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సమాధానం ఇచ్చారు. తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని కోరారు. ఛానల్ సీఈఓ పోలీసు విచారణకు హాజరు కావాలని రిపోర్టర్లు అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇగో ఇంకా వాళ్ళు ఏమంటారు ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ వీళ్ళు ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఎవరెవరు ఏమేమన్నారు, సజ్జనార్ కూడా ఎట్లా మాట్లాడింది అనేది ఒకసారి చూడండి. ఇగో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ మాట్లాడిన మాటలు. అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అప్పుడు అలాంటప్పుడు ఒక వ్యక్తి ఇక ఒకసారి అదే జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు, ఇది చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఇట్లా జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు అంటుండు. ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇగో ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు రమేష్ అన్నకి ఇప్పుడే అర్థమైనట్టుంది. యూట్యూబ్ జర్నలిస్టులు అంటే తక్కువని, వర్కింగ్ జర్నలిస్టులు అంటే మేము ఏదో గొప్పని అనుకుంటుంటున్నారు కదా. సో తప్పు చేస్తే, తప్పు రాస్తే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ వీళ్ళకి ఒక ఉదాహరణ అండ్ వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్.
మీకు నచ్చిందో లేకపోతే మీరు ఎవరు మెప్పు కోసమో ప్రయత్నం చేసి ఏదైనా రాస్తే ఏదైనా మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే ఎవ్వరు అతిథులు కాదనేది ఫస్ట్. చట్టానికి ఎవరు అతిథులు కాదు, ఎవరైనా ఒకటే. వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేమి ఉండదు. మీరు అనుకుంటారు, మీ భావన అట్లాంటిది, మీ ఆలోచన అది. గతంలో మాట్లాడిన వాళ్ళు వాళ్ళంతా చిన్నోళ్ళు, ఏదో యూట్యూబ్ జర్నలిస్టులు వాళ్ళనంటే చేసారు, కానీ మమ్మల్ని ఎప్పుడు చేయలే అంటే మీరేం పెద్ద అదా ఊడిపడ్డరా మీదకెళ్ళి అని ఇలా కింద కమెంట్స్ ప్రజలు చేస్తూ ఉన్నారు, మేం కాదు. మేము అనొద్దు, మేము అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము మా తోటి సహచార జర్నలిస్టులుగా మేము ఫీల్ అవుతాం. ఇంకా అరే మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి పాపం నోరు కట్టేసుకుంటారు, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పలేరు, వాళ్ళ ఓనర్లకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లను మాత్రమే కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటారు, పాపం నిజంగా కొంత ఇబ్బంది పడుతుంటారు, కొన్నిసార్లు జీతాలు కూడా చక్కగా రావు అని చెప్పి మేము అనుకుంటాం ఇంకా మీ గురించి. కానీ మీరు మమ్మల్ని తక్కువ చేసి చూసే ప్రయత్నం చాలాసార్లు చేస్తారు, చేసిండ్రు. అయినప్పుడు కూడా మాకు ఆ బాధ లేదు, మాకు ప్రజలు ఉన్నారు, అట్లా వేలాది మంది చూసి ఆదరించేంత మాకు శక్తి ఉన్నది, మాకు ధైర్యం ఉన్నది. వాళ్ళని చూసే మేము ఏదన్నా ఉన్నా కూడా మాకు ఏదైనా తెలిసినా కూడా ప్రజా సమస్యలను నేరుగా ఎవరో ఒక సమస్యను పట్టుకొని వస్తే డెఫినెట్గా లైవ్లో అవకాశం ఇచ్చి మాట్లాడిస్తాం. వాళ్ళకి వస్తే ఇంకా ఛాయ్ నీళ్ళు పోసి పంపిస్తాం, ఇంకేదైనా ఉంటే మేము కూడా బస్ కిరాయి లేవంటే ఇచ్చి పంపిస్తాం. అది మాకు వచ్చే ఈ కొంత ఆదాయంలో. కానీ మీరు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ ఏదైనా సమస్య ఉంది మీ ఛానల్లో జరిగి విషయం గురించి మాట్లాడాలంటే ఎంత ఇస్తారు, ఏమిస్తారు, ఎంత ప్యాకేజు, ఇవి మాట్లాడుకుంటారు. ఎవరికన్నా ఒక ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి ఒక నిజాయితీ పరుని ఓ ఇంటర్వ్యూ చేయండి అంటే ఎంత ఇస్తారు, అది అలా మాట్లాడుకోవాల్సింది. అదే నిజాయితీ పరుడు అయితే మేమే వెళ్తాం వాళ్ళ దగ్గరికి. అది ఇవ్వాలంటే మీడియా పెరిగింది, విస్తృతంగా పెరగడం వల్ల మనకు వచ్చినటువంటి అవకాశాలు. అందులో ఇలా వీళ్ళేదో గొప్పగా అప్పుడేదో అట్లా జరిగింది, ఇప్పుడు ఎవరు అతిథులు కాదు బైసాబ్. మనకు అర్థం కావాల్సింది ఒకటే, ఎవరైనా ఒక్కటే, కాకపోతే జాగ్రత్తలో ఉండాలి, పరిధిలో ఉండాలి, పరిమితుల్లో ఉండాలి. నాకు ఆర్టికల్ 19 ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఎక్స్ప్రెషన్ అనే అవకాశం ఉంది కాబట్టి, భారత రాజ్యాంగం చెప్పింది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతా, ఎక్కడ దాకైనా పోతా, ఐ కెన్ గో ఫర్ ఎనీ ఎక్స్టెంట్ అని చెప్పి నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అది అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ పనికిరాదు. మేము విమర్శిస్తాం, మేము మాట్లాడతాం, మీకంటే చాలా ఎక్కువ మాట్లాడతాం, కానీ ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. కాబట్టి మమ్మల్ని టచ్ చేయడానికో లేకపోతే మమ్మల్ని అనడానికో కొంచెం వెనక ముందవుతారు. పైగా మేము ప్రజలనే మాటలే చెప్తాం తప్ప మాకు మా సొంత కవిత్వాలు ఏముండవు. మీరేం చేసిర్రు? ఇలా మీకు తెలిసిన వార్తని, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మరి కనీసం దాన్ని గట్టిగా ప్రూవ్ అన్న చేయకపోతుంది కదా. బరాబర్ ఇగో పలానా చోట పలానా దగ్గర జరిగింది అని చెప్పి చెప్పాల్సి ఉంటాయి కదా. చెప్పలేదు కాబట్టి ఇలా మీకు ఆ సమస్య ఏర్పడ్డది. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి చాలా. అప్పుడు కూడా TV9 ABN ఎట్లయితే బ్యాన్ చేసిండో కేసీఆర్ 100 మీటర్ల లోతు పాతి పెడతామని చెప్పాడు, అన్నట్టు పాతి పెట్టాడు. కొన్నేళ్ళు కనపడలేదు TV9 అండ్ ABN. కానీ వాళ్ళు విషం చిమ్మిన విధానం కూడా మరి లెక్క పెట్టాలి. ఏది ఎక్కువ అనేది వేయాలా, అందరు కసుంటలే, కానీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, పెద్ద గీత ఏది చిన్న గీత అది అంతే, ఇదే చూసుకోవడం తప్ప ఇంకోటి లేదు. అయితే అప్పుడు మహా న్యూస్ పైన కూడా మొన్న మరి వాళ్ళు వార్తలు ఎట్లా చేసిర్రు, వాళ్ళు ఎంత వ్యక్తిత్వ హననాలు చేసిర్రు అవి కూడా చూసినాం మనం. అందుకే కంపారిజన్ చేసుకునే పరిస్థితే తప్ప ద బెస్ట్ ద వరస్ట్ అని చెప్పుకోవడానికి ఎక్కడ ఏమీ లేదు. ఏదో కొంచెం బెటర్, అరే గుడి కన్నా మెల్ల నయం రాబాయ్ అనే కాడికి ఇలా వీళ్ళకంటే వాళ్ళ నయం రాబాయ్ అనుకోవడమే అంతే. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే యూట్యూబ్ మీడియా కొంచెం బెటర్ రాబాయ్ అని అంటారు. దానికి కారణం డిజిటల్ మీడియాలో జర ధైర్యంగా, ఎవరికి ప్రలోభాలకి లొంగకుండా, ఎవరికి భయపడకుండా ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పి కొంత మా పైన సాఫ్ట్ కన్సర్న్ అండ్ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే దోపిడీ అనేది అందరికీ ఎరక కదా, అందుకే జనాలు అవన్నీ కూడా మాట్లాడుకుంటుంటారు.